ప్రముఖ చేనేత కేంద్రమైన మంగళగిరిలోని మార్కండేయ పద్మశాలి కళ్యాణ మండపంలో ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో మార్చి 3వ తేదీ ఆదివారం తెలుగు రాష్ట్రాల్లోని చేనేత ప్రముఖులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. చేనేత వృత్తి మనుగడ, చేనేత కార్మికుల సంక్షేమం, చేనేతలకు రాజకీయ ప్రాధాన్యం అంశాలపై చర్చ, భవిష్యత్ కార్యాచరణపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో చేనేత కుల వృత్తి, ఉద్యమ, కార్మిక, ఉద్యోగ, వ్యాపార సంఘాల ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల్లోని చేనేత ప్రజా ప్రతినిధులు, వివిధ రంగాల చేనేత ప్రముఖులు పాల్గొన్నారు. ప్రముఖ న్యాయవాది వైకే సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో కర్నూలు ఎంపీ డాక్టర్ సింగరి సంజీవ్ కుమార్, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, ఏపీ స్టేట్ బీసీ కమిషన్ మెంబర్ అవ్వారు ముసలయ్య, ఆప్కో మాజీ చైర్మన్ చిలపల్లి మోహన్ రావు, పెడన మున్సిపల్ మాజీ చైర్మన్ బండారు ఆనందప్రసాద్, పొన్నూరు మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ సజ్జా హేమలత, దేవాంగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బీరక సురేంద్ర, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ మాజీ చైర్మన్ బడిగంచెల విజయలక్ష్మి, వావిలాల సరళాదేవి, మురుగుడు లావణ్య, తిరువిధుల శ్రీనివాసరావు, కందగట్ల స్వామి, దామర్ల శ్రీకృష్ణ, విన్నకోట వెంకటేశ్వర్లు, కొలను కృష్ణ, గుత్తికొండ ధనుంజయరావు, మునగపాటి వెంకటేశ్వరరావు, జగ్గారపు శ్రీనివాసరావు, మునగాల మల్లేశ్వరరావు, వంగర సురేష్ కుమార్, పంచుమర్తి లక్ష్మీ భీమేష్ తదితర ప్రముఖులతో పాటు ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ గౌరవాధ్యక్షుడు నక్కిన చిన వెంకట రాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమతం రమణ మహేష్, రాష్ట్ర అధ్యక్షుడు యనమాల శివరాంప్రసాద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పప్పు రాజారావు, ఫెడరేషన్ ప్రతినిధులు పిల్లలమర్రి నాగేశ్వరరావు, చింతా శ్రీనివాసులు, పప్పు దుర్గా రమేష్, వాసా పల్లపరాజు, విశ్వనాథుల సత్య పరదేశి, కుడక సూర్యనారాయణ, రాపోలు జగన్, కేవి శేషయ్య, గడిగే రామదాసు, ఛాయా ఓంకారయ్య తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయా రంగాల చేనేత ప్రముఖులు వెల్లడించిన అభిప్రాయాల మేరకు చేసిన తీర్మానాలను అన్ని రాజకీయ పార్టీల రాష్ట్ర ఎన్నికల మేనిఫెస్టో కమిటీలు అమలు చేయాలని తీర్మానించారు. రౌండ్ టేబుల్ సమావేశం మొత్తం 4 తీర్మానాలను ఆమోదించింది. అవి: 1. చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించి ప్రజాస్వామ్యబద్ధంగా ఆప్కో సంస్థకు పాలకవర్గాన్ని ఏర్పాటు చేసి ఆప్కో సంస్థకు స్వతంత్ర వ్యవస్థగా స్వేచ్ఛనివ్వాలని, ఆప్కో సంస్థను ఆర్థికంగా బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కోరింది. ఆప్కో విక్రయశాలల నిర్వహణ మరియు పనితీరును మెరుగుపరిచే విధంగా తగు చర్యలు తీసుకొని చేనేత సహకార సంఘాలు ఉత్పత్తి చేసిన చేనేత వస్త్రాలను ఎప్పటికప్పుడు కొనుగోలు చేస్తూ చేనేత కళాకారులకు పని కల్పించాలని మరియు కొనుగోలు చేసిన వస్త్రాల బకాయిలను తక్షణం చెల్లిస్తూ చేనేత సహకార సంఘాలను ఆదుకోవాలని కోరింది. అలాగే చేనేత సహకార సంఘాలకు ఆయువు పట్టు వంటి ప్రభుత్వ పథకాలైన పావలా వడ్డీ పథకం, రిబేటు పథకం, నూలుపై సబ్సిడీ పథకం, థ్రిఫ్ట్ ఫండ్ పథకం, మార్కెటింగ్ ఇన్సెంటివ్ పథకాలను కొనసాగిస్తూ ఈ పథకాల తాలూకు చేనేత సహకార సంఘాలకు ఇవ్వవలసిన పెండింగ్ బకాయిలను ప్రభుత్వం చెల్లించాలని కోరింది. ఇక చేనేత మంత్రిత్వ శాఖను చేనేత సామాజిక వర్గం వారికే కేటాయించి చేనేత వృత్తి పరిరక్షణకు మరియు చేనేత కళాకారుల సంక్షేమం కోసం ఏర్పాటు చేయబడిన వివిధ పథకాల సక్రమ అమలుకు అవసరమైన మేరకు నిధులను రాష్ట్ర బడ్జెట్లో కేటాయించాలని కోరింది. ఇక చివరగా చేనేత సహకార సంఘాలు, ఆప్కో సంస్థ చేనేత వర్గాలకు మరియు చేనేత వ్యవస్థలకు చెందిన లేదా కేటాయించిన స్థలాలు మరియు ఆస్తులను పరిరక్షించి ఆయా చేనేత సంఘాల, సంస్థల, వర్గాల వ్యవస్థల ఆధీనంలోనే ఉండే విధంగా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ 4 అంశాలను అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచాలని ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ కోరుతోంది. చేనేత వృత్తి మనుగడ, చేనేత కార్మికుల సంక్షేమం, చేనేతలకు రాజకీయ ప్రాధాన్యం వంటి అంశాలకు సంబంధించి తమ డిమాండ్లను ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు, పెడన మున్సిపల్ మాజీ చైర్మన్ బండారు ఆనందప్రసాద్ మంగళగిరి టైమ్స్తో పంచుకున్నారు. భారతదేశంలో ఉన్న అన్ని చేనేత కులాలను ఐక్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తాలూకు చేనేతలకు జరగాల్సిన న్యాయం గురించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేనేతకి జరగాల్సిన సంక్షేమం గురించి
ఇలా అన్ని కులాలను, చేనేత సంఘాలను ఐక్యం చేస్తూ ఈ ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవంగా చేనేతలకు అత్యంత విలువ ఉన్న పరిస్థితుల నుంచి ఈ రోజున చేనేతలంటే గుర్తింపు లేని పరిస్థితుల్లో చేనేతలు నెట్టివేయబడ్డారు. ఈ పరిస్థితిని గమనించి చేనేతల ఆత్మాభిమానాన్ని నిలబెట్టే విధంగా చేనేతలు పడుతున్న కష్టాలు ఈ ప్రభుత్వాలకి, రాజకీయ పార్టీలకి దృష్టికి తీసుకువెళ్ళి చేనేత వృత్తి పరిరక్షణ చేయాలని, చేనేత కార్మికుల సంక్షేమం చేయాలని ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ పనిచేస్తూ ఉంది. వాస్తవంగా చేనేతలో అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో గతంలో చేనేత సామాజిక వర్గం వారే శాసనసభ్యులుగా ఎన్నిక కాబడేవాళ్ళు. కానీ ఇప్పుడు చేనేతలు అత్యధికంగా ఉన్న ప్రాంతంలో చేనేతలకి ఈ రాజకీయ పార్టీలు సీట్లను కేటాయించకుండా అతి తక్కువగా ఉన్న సామాజిక వర్గ వాళ్ళకి సీట్లు కేటాయిస్తూ చేనేతలకి రాజకీయంగా తీవ్ర అన్యాయం చేస్తూ ఉన్నారు. అలాగే చేనేత మంత్రిత్వ శాఖ ఏదైతే చేనేతల సంక్షేమం కోసం, చేనేత వృత్తి పరిరక్షణ కోసం, చేనేత కార్మికుల కోసం ఏర్పాటు చేయబడిన చేనేత మంత్రిత్వ శాఖనే చేనేతలకు కేటాయించకుండా ఇతర సామాజిక వర్గాలకి కేటాయించడం అనేది ఇది పూర్తిగా చేనేతలకి అన్యాయం చేయటమే, ఇక్కడ చేనేత జాతికి ద్రోహం చేయడంగానే భావిస్తూ ఉన్నాం. ఎవరైతే చేనేతలకు న్యాయం చేస్తారో, చేనేతలకు గుర్తించి చేనేతలకు సముచిత స్థానం కల్పిస్తారో ఆ రాజకీయ పార్టీలకి చేనేతల మద్దతు ఉండే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా చేనేతలను చైతన్యం చేస్తాం. చేనేతలకు ఏ రాజకీయ పార్టీ అయితే అన్యాయం చేస్తుందో అన్యాయం చేసే రాజకీయ పార్టీని తీవ్రంగా చేనేత జాతి మొత్తం వ్యతిరేకించే విధంగా ఈ చేనేత సమాజాన్ని చైతన్యం చేస్తాం. ఒకటి అడుగుతా ఉన్నాం. మేము 70,000 మంది ఉండే చీరాల్లో కేవలం 2,000, 5,000 ఉండే సామాజిక వర్గాలకు ఏ రకంగా సీట్లు కేటాయిస్తారు? అలాగే 50,000కు మించి ఉన్న ప్రధాన చేనేత కేంద్రాలు, అది మంగళగిరి కావచ్చు, మదనపల్లి కావచ్చు, ధర్మవరం కావచ్చు, ప్రొద్దుటూరు కావచ్చు, రాజమండ్రి రూరల్ కావచ్చు, ఇంకా పుట్టపర్తి కావచ్చు, విశాఖపట్నం సౌత్ కావచ్చు, గాజువాక్ కావచ్చు, ఇలాగ అనేక నియోజకవర్గాలు ఉన్నప్పటికీ కూడా మీరు ఈ చేనేతల్ని పక్కకు పెట్టి ఏ రకంగా ఇతర సామాజిక వర్గాలకు ఇస్తారు? మేము 5,000 సామాజిక వర్గం, 5,000 మంది ఓటర్లుగా ఉన్న నియోజకవర్గాల్లో మేము సీట్ అడిగితే మీరు తక్కువ సంఖ్యలో ఉన్నారు, మీకు అక్కడ సీట్లు ఇవ్వడం సాధ్యం కాదని చెప్తా ఉన్నారు. మరి మాకు ఆ విధంగా చెప్పినప్పుడు మేము అత్యధికంగా ఉన్న స్థానాల్లో మాకు కాకుండా తక్కువగా ఉన్న సంఖ్యాబలం ఉన్న సామాజిక వర్గాలకు ఏ రకంగా ఇవ్వగలుగుతారు? ఇవన్నిటినీ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఈ రాజకీయ పార్టీలు చేనేతలకు తీవ్రంగా అన్యాయం చేస్తున్నారని చెప్పి మేము సమాజానికి తెలియజేస్తూ మా ఆత్మాభిమానం మేము కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. మాకేదైతే మాకంటూ ఒక వ్యవస్థ, చేనేత వ్యవస్థ ఉందో, మా కుల వృత్తి ఉందో, ఆ వృత్తిని పరీక్షించుకోవాల్సిన అవసరం కూడా మాకుంది. మేము ఖచ్చితంగా ఆ రకంగా ఒక ఉద్యమంలాగా, ఆ ఉద్యమం కూడా చేనేతల ఆత్మగౌరవ సాధికారక ఉద్యమం, ఆ పేరుతో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. చేనేతలందరినీ ఐక్యం చేస్తాం. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న చేనేత కులాలందరూ ఐక్యం చేస్తూ ఈ ఉద్యమాన్ని దేశ స్థాయిలో తీసుకెళ్ళి తిరిగి మా చేనేతల ఆత్మాభిమాన్ని నిలబెట్టుకున్న కోసం మేమందరం కలిసి పనిచేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. ఈ పార్టీలకు ఒక్కటే, ఒక రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రెడ్ల పార్టీ కింద చెప్పుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్లు ఆక్రమించుకున్న చేనేత నియోజకవర్గాల రెండింటిని, రెడ్లను పక్కన పెట్టి చేనేతలకు మరి శాసనసభ స్థానాన్ని కేటాయించడం జరిగింది. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా ఎక్కడైతే చేనేతలు అత్యధికంగా ఉన్నారో అక్కడ ఖచ్చితంగా చేనేతలకు సీట్లు కేటాయించి తీరాలి. కేటాయించిన పక్షంలో మేము మరి ఏ పార్టీ అయినా సరే ఆ పార్టీని వ్యతిరేకించే భావంతోనే మేము పనిచేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ 99 సీట్లని ప్రకటించింది. కనీసం ఆ 99 సీట్లో ఒక్క సీటు కూడా చేనేత సామాజిక వర్గానికి కేటాయించలేదంటే అది తీవ్రంగా చేనేతలకు అన్యాయం చేయడమే. భవిష్యత్తులో వాళ్ళు ఇంకా కొన్ని సీట్లు కేటాయించవలసి ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా చేనేతలకి చేనేత ప్రాంతాల్లో ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. అలాగే మా చేనేతలు ఎక్కడైతే
అధికంగా ఉన్నారో ప్రధాన పార్టీలు రెండూ కూడా చేనేతలకే కేటాయించాల్సిన అవసరం ఉంది. ఒక పార్టీ చేనేతలకు ఇస్తా ఉన్నారు, మరొక పార్టీ ఆధిపత్య కులాలకు ఇస్తా ఉన్నారు. ఇట్లా రెండు చోట్ల చేనేతలకు ఇవ్వని పరిస్థితుల్లో ఆధిపత్య కులాల వాళ్ళకున్న అర్ధబలంతో, అంగబలంతో, వాళ్ళకున్న పరపతితో మరి చేనేతలను ఓడించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక ఈ మీ మధ్య పార్టీల మధ్య మరి మూజువాణి ఒప్పందమా, లేదంటే చేనేతలను ఎదవనివ్వకూడదన్న ఆలోచన మాకు అర్థం కావట్లేదు. కానీ ఏ పార్టీ అయితే ఫస్ట్గా చేనేతలకి కేటాయించిందో ఆ శాసనసభ స్థానాల్లో ఇతర పార్టీలు కూడా చేనేతలకే కేటాయించి తీరాలి. అప్పుడే చేనేతలందరూ కూడా మరి శాసనసభలకు వెళ్ళడం జరుగుద్ది. మా సమస్యల కోసం మాట్లాడుకునే హక్కు మాకు కావాలి. శాసనసభలో మా సంక్షేమం కోసం ఏర్పాటు చేయబడ్డ చేనేత మంత్రిత్వ శాఖ మాకు కావాలి, ఇది మా హక్కు. ఇతర సామాజిక వర్గాలకి చేనేత మంత్రిత్వ శాఖ గురించి ఏం అవగాహన ఉంది, వాళ్ళు ఏ రకంగా మేలు చేయగలుగుతారు? పూర్తిగా చేనేత పరిశ్రమ మీద అవగాహన ఉన్నటువంటి, చేనేత కార్మికుల సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి, చేనేత కార్మికులకు ఏ రకంగా సంక్షేమం చేయాలని అవగాహన ఉన్నటువంటి చేనేత సామాజిక వర్గం వారే ఆ మంత్రిత్వ శాఖని ఖచ్చితంగా సమర్థంగా నిర్వహించగలరు. ఆ పని ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత ఈ రాజకీయ పార్టీల మీద ఉంది. లేదంటే ఈ రాజకీయ పార్టీలు కూడా మా చేనేత జాతిని వివక్షకు గురి చేస్తారని చెప్పి మొదటి నుంచి బీసీ పార్టీ అని మాదిని చెప్పుకునే బీసీ పార్టీ కానీ, సామాజిక న్యాయం మేం చేస్తామని చెప్పుకునే ఇంకో పార్టీ కానీ, రెండు పార్టీలు చేనేత మంత్రిత్వ శాఖ చేనేత సామాజిక వర్గం ఇచ్చినప్పుడే మీరు ఈ బీసీల పార్టీ అని చెప్పుకోవడానికి మీకు అర్హత వస్తుంది. అలాగే సామాజిక సమతుల్యం పాటిస్తున్నామని చెప్పుకునే పార్టీ కూడా ఆ హక్కు వస్తుంది. మా శాఖని వేరే వాళ్ళకి కట్టబెట్టి మాకు ద్రోహం చేస్తూ సామాజిక న్యాయం చేస్తున్నామని చెప్పుకునే హక్కు, బీసీల పార్టీ అని చెప్పుకునే హక్కు ఏ పార్టీకి లేదు. దీని మీద అందరం చైతన్యవంతులు అవుతూ ఉన్నాం. మా శాఖ మాకు వచ్చే వరకు మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అది మా హక్కు, మాది. ఎవరో దాని మీద ఆధిపత్యం చెలాయిస్తామంటే వాళ్ళ ఇళ్ళకెళ్ళి మేము బతిమలాడుకునే పరిస్థితి మాకు రావటం అనేది చాలా దౌర్భాగ్యం. అది రాజకీయ పార్టీల దుర్మార్గం కూడా భావిస్తూ ఉన్నాం. చేనేతకు సంబంధించి కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఉన్న పార్టీ ఏదైతే ప్రభుత్వాన్ని నిర్వహిస్తూ ఉందో, నేతను నేస్తామని 25,000 వ్యక్తిగతంగా ప్రతి మగ్గం ఉన్న చేనేత కార్మికుడికి ఇస్తున్నప్పటికీ కూడా వృత్తిని పరిరక్షించేది చేనేత సహకార సంఘాలు, పని కల్పించేది చేనేత సహకార సంఘాలు. ఆ సహకార సంఘాలు బలోపేతం చేయడం కోసం ఏదైతే గతంలో ప్రభుత్వాలు మరి 5 పథకాలని ప్రవేశపెట్టినాయో, 5 పథకాల తాలూకు రావాల్సిన బకాయిలను చేనేత సహకార సంఘాలకు ఇచ్చి తీరాలి. చేనేత సహకార సంఘాలను బలోపేతం చేసినప్పుడే ఈ వృత్తి మనుగడ ఉంటుంది. లేదంటే ఈ వృత్తి అంతరించిపోతూ ఉంటే, మీరు నేతన్న నేస్తం పథకం మగ్గాలు తగ్గిపోతూ ఉంటే, చివరికి మగ్గం నేసే చేనేత కార్మికుడు లేకపోతే ఈ నేతన్న నేస్తం అనేది మీరు ఎవరికి ఇస్తారు? వృత్తిని పరిరక్షిస్తేనే చేనేత కార్మికుడు మనుగడ సాగిస్తాడు. చేనేత కార్మికుడు మనుగడ సాగించినప్పుడే మీరు నేతన్న నేస్తం ఇవ్వడం సాధ్యపడుతుంది. అందుకని నేతన్న నేస్తం ఇచ్చే విషయాన్ని సగటు చేనేత కార్మికుడి జీవన ప్రమాణాలు పెంచేటప్పటికి కూడా వృత్తి మనుగడకి అది సహకరించట్లేదు అనేది వాస్తవం. అందుకని వృత్తి మనుగడ సాధించాలంటే చేనేత సహకార సంఘాల మనుగడ జరగాలి. చేనేత సహకార సంఘాల బకాయిలు చెల్లించాలి. ఆ పథకాలను కూడా పునరుద్ధరిస్తేనే చేనేత పరిశ్రమ మనుగడ ఉంటుంది. ఆ మనుగడ కోసం మేము ఎటువంటి కార్యాచరణ చేయడానికన్నా సిద్ధంగా ఉన్నాం. ఈ సభ అనంతరం ఒక కార్యాచరణ ప్రకటించబోతా ఉన్నాం. ఆ కార్యాచరణ ప్రకారం సమస్త చేనేతలందరూ కూడా కలిసి ప్రయాణం చేసి మాకు ద్రోహం చేసే పార్టీకి బుద్ధి చెప్పే పని తప్పనిసరిగా చేస్తామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.